అర్హులైన పేదలందరికీ 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఆస్తు పన్ను బకాయిలపై 100% వడ్డీ రాయితీ ఇవ్వాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతి మున్సిపల్ కార్యాలయం వద్ద సిపిఎం నాయకులు శుక్రవారం ఉదయం తమ డిమాండ్ల సాధన కోసం ధర్నా నిర్వహించారు. సిపిఎం ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమం మార్చి 7వ తారీఖు నుండి 17వ తేదీ వరకు 10 రోజుల పాటు ప్రజల దగ్గరికి వెళ్లి సమస్యలు తెలుసుకుని 22వ తేదీ నుండి 28వ తేదీ వరకు వచ్చిన సమస్యలపై ప్రభుత్వాధికారులకు వినతిపత్రాలు ఇవ్వడం, నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా శుక్రవారం తిరుపతి మున్సిపల్ కార్యాలయం వద్ద పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఆస్తి పన్నులపై 100% వడ్డీ రాయితీ ఇవ్వాలని, ఆస్తి విలువ ఆధారిత ఇంటి పన్ను విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని, అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, రేషన్ కార్డులు మంజూరు చేయాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టి సుబ్రహ్మణ్యం, సిపిఎం నగర కార్యదర్శి కె వేణుగోపాల్ మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో జగనన్న పట్టాలిచ్చి స్థలాలు చూపని వారికి వెంటనే 2 సెంట్లు స్థలాన్ని కేటాయించాలని, అర్హులైన పేదలందరికీ పెన్షన్లు ఇవ్వాలని, ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్నులు వసూలు చేస్తున్న విధానాన్ని రద్దు చేయాలని, చాలీచాలని జీతాలతో ఇంటి బాడుగులు కట్టలేక పేదలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇటువంటి వారికి వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎన్ మాధవ్, ఆర్ లక్ష్మి, పి బుజ్జి, పి చిన్న, ఆర్ మల్లికార్జునరావు, పి రమేష్, చంద్రశేఖర్ నాయుడు, తంజావూరు మురళి, జి వాసు, రాము, ప్రసాద్, బాదుల్లా తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారందరికీ కూడా 3 సెంట్లు స్థలం ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ఆ విధానం ప్రకారం తిరుపతిలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా 2 సెంట్లు స్థలం ఇవ్వాలని చెప్పి, అట్లాగే సెట్టిపల్లిలో దాదాపు 10 సంవత్సరాలకు ముందు డబ్బులు పెట్టి కొనుక్కున్నటువంటి వారికి కూడా ప్రభుత్వం నిబంధనల ప్రకారం 2 సెంట్లు స్థలం ఇవ్వాలి, అట్లా కాకుండా 1.5 సెంట్లు స్థలం ఇస్తామని చెప్తున్నారు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని సెట్టిపల్లి వాసులందరికీ కూడా 2 సెంట్లు ఇళ్ల స్థలాన్ని ఇవ్వాలి. గతంలో ఏదైతే జగనన్న పట్టాలు ఇచ్చి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ఉన్నటువంటి వారందరికీ కూడా వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, పట్టాలు ఇచ్చిన వారికి కూడా వెంటనే ఇల్లు నిర్మాణం చేసి అందరికి ఇల్లు కట్టించి ఆడున్నటువంటి జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలను కూడా ఏర్పాటు చేసి పేదందరికీ కూడా సౌకర్యాలు కల్పించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము ఈరోజు ఆందోళన కార్యక్రమం చేపడతాను. ప్రతి నిత్యం ఎక్కడ చూసినా అండర్ డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉంది. కాబట్టి పారిశుద్ధ్యం పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను బకాయిల పైన 46వ నెంబర్ జీవో తీసుకొచ్చి 50% వడ్డీ రాయితీ ఇస్తున్నామని చెప్పి ప్రకటన చేసింది. ఇది సరైనటువంటిది కాదు. ఆస్తి పన్ను బకాయిలపై 100% వడ్డీ రాయితీ ఇవ్వాలని సిపిఎం పార్టీగా కోరుతున్నాం. అంతేకాకుండా ఆస్తి పన్ను మీద 24% అదనంగా వడ్డీ కూడా విధిస్తున్నారు. ఇది సరైనటువంటి కాదు. ఈ విధానాన్ని మార్చుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వచ్చే నెల నుండి కొత్తగా ఆస్తి విలువ ఆధారిత పన్నును 15% పెంచుతున్నారు. ఆస్తి పన్ను పెంచడం వల్ల ప్రజలపైన భారాలు పడతాయి. కాబట్టి ఆస్తి పన్నును పెంచకుండా బకాయిలపైన వడ్డీ రాయితీ ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా కోరుతున్నాం.